బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటి వరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లను అక్టోబర్ 22న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24 నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ మౌనిక, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా నామినేషన్లు దాఖలు చేశాయి. ప్రధానంగా బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులతో కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మాగంటి సునీత టెక్నికల్ ఇష్యూతో ఒకవేళ తిరస్కరణకు గురైతే కనుక అక్కడి నుంచి పోటీలో అటు విష్ణువర్ధన్ రెడ్డిని బరిలో దింపాలనేటటువంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఒకవేళ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నామినేషన్ కనుక ఓకే అయితే, ఈ యొక్క పరిశీలన అనంతరం ఓకే అయితే, ఎటువంటి తిరస్కరణకు గురి కాకపోతే ఆమెనే బరిలో నిలిపేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆమెనే ప్రధానంగా పోటీలో ఉంటుంది. అటు విష్ణువర్ధన్ రెడ్డి విత్డ్రా చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇవాళతో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగియబోతా ఉంది. అయితే ఇప్పటికే దాదాపు 127 నామినేషన్ పత్రాలు కూడా అటు షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి అందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క గడువున్న నేపథ్యంలో ఇవాళ కూడా భారీగా నామినేషన్లు వచ్చేటటువంటి ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ కూడా పెద్ద ఎత్తున రైతులు నిరసన తెలుపుతా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ రైతుల భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు నిరసనకు త్రిబులార్కు అలైన్మెంట్ మార్చాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ వారు మూకుమ్మడిగా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 94 మందికి పైగా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరిద్దరు 2-3 సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ హట్టహాసంగా బీజేపీ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఉన్నటువంటి లంకాల దీపక్ రెడ్డి ఆయన నామినేషన్లు కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో కూడా అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీటితో పాటుగానే టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు, అటు డీకే అర్ణ, కే లక్ష్మణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. భారీగా ర్యాలీగా ఈ యొక్క షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోబోతా ఉన్నారు. అయితే మరోవైపు ఇప్పటికే అటు అధికార కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉంది. ఈ యొక్క ఎన్నిక సంబంధించి నోటిఫికేషన్ రాకముందుకే అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లక్ష్యంగా కూడా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా నియోజకవర్గ వేదికగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ నెల అక్టోబర్ 13వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నంతో ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తూ ఉంది. రేపు ఇప్పటి వరకు దాఖలైనటువంటి నామినేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి స్క్రూటినీ ఉండబోతా ఉంది. ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసినటువంటి అభ్యర్థులు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11వ తేదీన ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉంది. నవంబర్ 14వ తేదీన ఈ యొక్క కౌంటింగ్ కూడా జరగబోతా ఉంది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎవరు అసెంబ్లీలో అడుగు పెడతారు అనేది కూడా నవంబర్ 14న దాదాపు మధ్యాహ్నం వరకే క్లారిటీ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే అన్ని రాజకీయ పార్టీలతో పాటుగానే స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిరుద్యోగులు, అదేవిధంగా ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని కూడా ఇవాళ దాఖలయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే విత్డ్రాలోగా ఎన్ని ఉపసంహరించుకుంటారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. లేదంటే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్
లో భూములు కోల్పోతున్నటువంటి అలైన్మెంట్ మార్చాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారితో ప్రభుత్వం ఏమైనా సంప్రదింపులు చేస్తుందా, వారిని విత్డ్రా చేసుకునే విధంగా కూడా ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది కూడా కొంత చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఫోకస్ చేశాయి. ఈ యొక్క ఎన్నికల్లో గెలిస్తే గనక స్థానిక సంస్థల ఎన్నికల్లో, మరోవైపు త్వరలో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు మనకు స్పష్టమవుతా ఉంది. అందుకే వివిధ అటు పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీకి చెందినటువంటి కీలక నేతలు, మంత్రులు వీరితో పాటు కానీ కీలక నేతలు కూడా ఇందులో ప్రచారానికి రాబోతా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కూడా దాదాపు 40 మందితో స్టార్ క్యాంపెయినర్ లిస్టును ప్రిపేర్ చేసింది. కేంద్ర మంత్రులతో పాటుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా గడప గడప ప్రచారం చేస్తూ ముమ్మరంగా దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మౌరి రాజు, అలాగే నామినేషన్ కు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ర్యాలీగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ర్యాలీలో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఇప్పటివరకు అయితే ఇప్పటికే 2 రోజుల క్రితం లంకాల బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకాల దీపక్ రెడ్డి భార్య లంకాల దీపక్ రెడ్డి తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. రెండో సెట్ను ఇవాళ భారీ ర్యాలీగా ఈ యొక్క లంకాల దీపక్ రెడ్డి నామినేషన్ను దాఖలు చేయబోతా ఉన్నారు. యూసఫ్గూడ నుంచి ర్యాలీగా అటు పూర్తి స్థాయిలో కూడా కీలకమైనటువంటి ప్రాంతాల గుండా ఈ యొక్క రూట్ మ్యాప్ డిజైన్ చేశారు. మరోవైపు చివరికి షేక్పేట్ వరకు తహసీల్దార్ ఆఫీస్ వరకు కూడా భారీ ర్యాలీ ఉండబోతా ఉంది. మధ్యలో ఈ యొక్క యూసఫ్గూడ బస్తీలో ఒక కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో కూడా పరస్పర విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ యొక్క భారీ ర్యాలీలో అదేవిధంగా నామినేషన్ కార్యక్రమంలో కూడా లంకాల దీపక్ రెడ్డితో పాటుగానే టీబీజేపీ చీఫ్గా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, డికే అరుణ, కె లక్ష్మణ్తో పాటుగానే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కీలక నేతలు, మరోవైపు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి విజయదుర్గ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి బయలుదేరారు. ఈ యొక్క ర్యాలీ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజు, అలాగే ఇంతకు ముందు లేనంతగా ఎందుకు ఈసారి ఎక్కువ నామినేషన్లు దాఖలవుతున్నాయి? పూర్తి స్థాయిలో కూడా అటు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ పూర్తి స్థాయిలో మార్చాలి అనేటటువంటి అంశాన్ని తెరపైకి తెస్తూ కూడా గతంలో ఓఆర్ఆర్లో భూములు కోల్పోయినటువంటి రైతులు మరోసారి వారి భూములే కోల్పోతుండడం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్లపైన బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక విధాల వారు భిన్నమైనటువంటి రీతిలో కూడా నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దీన్ని నిరసిస్తూ కూడా ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ కూడా వారు భారీ ఎత్తున మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున అంటే నిరుద్యోగులకు ఇస్తామనేటటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అంతేకాకుండా కీలకమైన జాబ్ క్యాలెండర్ కావచ్చు, అంతేకాకుండా నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి హామీలు ఇచ్చారు. వాటిని దాదాపు 2.5 ఏళ్లు గడుస్తూ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం నెరవేర్చలేదు అనేటటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా నిరుద్యోగులు అటు రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్లు పత్రాలు దాఖలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి పలువురు నేతలు వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశించిన వారు, అంతేకాకుండా తమకంటూ కొంత చారిటబుల్ ట్రస్టులు, అదేవిధంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు సేవ చేస్తూ వస్తున్నటువంటి వారు కూడా స్వతంత్రం అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా ఈ యొక్క ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండడం కూడా ఈ యొక్క భారీగా నామినేషన్లు దాఖలవుతుండడానికి ప్రధాన కారణంగా చూడాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 100కు చేరువలో ఈ యొక్క 100 మందికి పైగా ఈ యొక్క నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కొక్కరు 2-3 సెట్లు దాఖలు చేయడంతో 127కు ఈ యొక్క నామినేషన్ చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరింత కూడా ఇవాళ పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత రేపు స్క్రూటినీ జరుగుతుంది. ఎవరెవరి నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి, లేదంటే అందరివి గనక
పూర్తి స్థాయిలో ఓకే అయితే పూర్తి స్థాయిలో కూడా దాదాపు బ్యాలెట్ ఈవీఎంలకు సంబంధించి అనేక ఇబ్బందులు ప్రధాన పార్టీలకు తలెత్తేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. వివిధ సింబల్స్ కూడా ప్రధాన పార్టీలను దెబ్బతీసేటటువంటి అవకాశం కూడా డెఫినెట్గా ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఊరట లభించింది. H1B వీసా ఫీజు చెల్లింపుల విషయంపై అమెరికా పౌరసత్వం వలస సేవల సర్వీస్ కీలక ప్రకటన చేసింది. H1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H1B వీసా దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 21న H1B వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు వెల్లడించింది. F1 విద్యార్థి వీసా హోల్డర్లు H1Bకి మారాలనుకునే వారితో పాటు ఇప్పటికే చెల్లుబాటయ్యే హోదాతో యుఎస్లో ఉన్న వారికి ఈ $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఊరట లభించింది. H1B వీసా ఫీజు చెల్లింపుల విషయంపై అమెరికా పౌరసత్వం వలస సేవల సర్వీస్ కీలక ప్రకటన చేసింది. H1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H1B వీసా దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 21న H1B వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు వెల్లడించింది. F1 విద్యార్థి వీసా హోల్డర్లు H1Bకి మారాలనుకునే వారితో పాటు ఇప్పటికే చెల్లుబాటయ్యే హోదాతో యుఎస్లో ఉన్న వారికి ఈ $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. షేర్లింగంపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బస్తీ దవాఖానను సందర్శిస్తున్నారు. బస్తీ దవాఖానల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బస్తీ దవాఖానల్లో జీతాలు చెల్లించడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్స్ డిపెండ్ కానీ నాకు బయట ఉందా
ఇప్పుడు మనకి ఈ ఐఎఫ్ఏ సిరప్ ఉందమ్మా, ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్ లేదు, అది బంద్ అయిపోయింది సప్లై. ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్ రావట్లేదు. పారాసిటమాల్ సిరప్ ఉందా దగ్గర? నువ్వు కూర్చో. అట్లే ఇంకోటి చెప్పమ్మా, బయట కూర్చోమ్మా. ఈ మోషన్ ఫ్రీ కోసం ఒకటి ఇస్తారు చూడు. షేర్లింగంపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బస్తీ దవాఖానను సందర్శిస్తున్నారు. బస్తీ దవాఖానలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, షేర్లింగంపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బస్తీ దవాఖానను సందర్శిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి. మార్చి రాలేదు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇప్పుడు ఎన్నెల జీతం పెట్టింది? 4 నెలలకి జీతం పెట్టి. ఏం పేరు నాన్న? దేవం. మరి ఎట్లా 4 నెలలు రాకపోతే ఎంత మొత్తం ఉంటుంది? హస్బెండ్ జీతం ఏమనుకున్నా 4 నెలల నుంచి రాలేదంటే ఒకటో తారీఖే జీతం వస్తుంది అందరికి పక్కన అంటున్నారు. మరి మీకేమో 4 నెలలు రాలేదా? నీకమ్మా 6 నెలలు రాలేదా? నీకు 4 నెలలు, నీకు 6 నెలలు. మీ పేరేంటి? అక్షర. అసిస్టెంట్ స్టాఫ్ నర్స్. డాక్టర్ గారు నీదమ్మా 3 months. ఏ నెల రాలేదు? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నీకు రాలేదు. ఆ అమ్మకు 4 నెలలు రాలేదు, నీకు 3 నెలలు రాలేదు, ఈ అమ్మకు 6 నెలలు రాలేదు. జీతమే రాకుండా పని చేస్తారు తల్లి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఏం కాదు, మనకు టెస్ట్లు దాదాపు 134 టెస్ట్లు అప్పుడు టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో పెట్టాను కదా. ఆ 134 రియేజెంట్స్ ఉన్నాయా, జరుగుతున్నాయా? నెంబర్ ఆఫ్ టెస్ట్, హౌ మెనీ యు ఆర్ రైటింగ్? విటమిన్ D3 B12 B3 కూడా లేదా రియేజెంట్స్? సో 2 లేవు, విటమిన్ D3 అండ్ B12. ఈ రెండింటికి రియేజెంట్స్ లేవని టెస్ట్లు ఆగిపోయింది. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? మీ జీతాలు రావట్లేదు, 40 రకాల మందులు అందుబాటులో లేదు, 2-3 రకాల టెస్టులు అందుబాటులో మిమ్మల్ని మీకోసం ప్రజలకి ఇబ్బంది ఉన్నాయి తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. ప్రజలకి ఎలా ఇబ్బంది ఉందా మాకేం ఉంటుంది కదా. నేను ఉండగా మీకు నెల జీతం చేయలేదు, అప్పుడే నెల జీతం ఇచ్చిన, అన్ని రకాల మందులు పెట్టించిన, అన్ని రకాల కేసీఆర్ గారు. ఇప్పుడే ఇబ్బంది వస్తుంది కదా. ఇప్పుడు ఎప్పుడన్నా జీతాలు ఆగినాయా?
డాగ్స్ బాగున్నాయి హాస్పిటల్ బయట గలీ అంతా కూడా స్ప్రే డాగ్స్ వచ్చేటప్పుడు బయట ఇబ్బంది అవుతుందా నేను చెప్తా జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తా ఇంకేం ఇబ్బందులు లేవు హాస్పిటల్లో రోజు ఎంతమంది వస్తున్నారమ్మా లాస్ట్ డే ఎప్పుడు చూసారు సండే 30 మంది వచ్చారు 30 మంది ముందు రోజు 70. ఎంతమందికి టెస్టులు రాస్తున్నారమ్మా నార్మల్గా ఒక డైలీలో 73 మంది వస్తున్నారు కదా హౌ మెనీ యూఆర్ రిఫరింగ్ ఫర్ దిస్ Daily will give 15 ఎన్ని గంటల్లో వస్తున్నాయి టెస్ట్ రిజల్ట్స్ పేషెంట్ యొక్క మొబైల్ మీ డాక్టర్ ఇంకేం డిఫికల్టీస్ ఉన్నాయి బీపీ మిషన్ ఎందుకు పనిచేస్తలేదమ్మా కొత్తగా సప్లై చేసిందా బీపీ మిషన్ గోషామహల్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం జరుగుతోంది. డీజీపీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Minister of Telangana. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సందేశం. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, ఒక భరోసా. ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము, బాధ్యత. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21కి మహోన్నత చరిత్ర ఉన్నది. 1959 అక్టోబర్ 21న అంటే సరిగ్గా 66 సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు. మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు. నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది
తెలంగాణ రాష్ట్రంలో 6 పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీరమరణం పొందారు. 3 రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అదే కాకుండా 18 సంవత్సరాల క్రితం 29/6/2008న ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీసు అమరులకు స్థలాన్ని కేటాయించి దాదాపుగా ఈ 18 సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం కాలేదు. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించి ఆనాడు ప్రాణాలు కోల్పోయిన 33 మంది పోలీసు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 200 గజాల చొప్పున గాజుల రామారం, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో స్థలాన్ని కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడడం మా ప్రభుత్వానికి గర్వకారణం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది. అదేవిధంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది. ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకిత భావానికి నిదర్శనం. అలాగే ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తుంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనే మా ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలను ఇవ్వడం జరిగింది. డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్దనే ఆదేశాలను అధికారులకు జారీ చేశాం. ఒకప్పటితో పోలిస్తే నేరాల స్వభావం మారుతుంది. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్తున్న తీరు
ఈరోజు మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం మనకు గర్వకారణం. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశాం. ఈ విభాగం అత్యంత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ దేశంలోనే ద బెస్ట్గా నిలిచింది. సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి అంతర్రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది. తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసిన అధికారుల కృషిని మా ప్రభుత్వం గుర్తించింది. పోలీస్ శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడినం. తెలంగాణ పోలీస్ అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబి, ఏసీబీ, సిఐడి, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సిసిఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్ల సారథ్యం వహించడం మా ప్రభుత్వానికి, తెలంగాణకే గర్వకారణం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ కీలక పోలీస్ కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా 7 మహిళా అధికారులే. 2 కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారులను చూసి తెలంగాణ రాష్ట్రం గర్విస్తుంది. అదేవిధంగా పోలీసు ఉద్యోగం అంటే కత్తి మీద సాము వంటిదే. పోలీసులకు ప్రతి క్షణం పరీక్షే, ప్రతి దినం పోరాటమే. ఒకవైపు నేరాల అదుపు, మరోవైపు నేరాల విచారణ, ట్రాఫిక్ నియంత్రణ, పగటి గస్తీ, రాత్రి గస్తీ, బందోబస్తులు నిర్వహించడం, విఐపీలకు రక్షణ కల్పించడం, ఇలా సవలాక్ష బాధ్యతలతో విరామం లేకుండా పనిచేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను సైతం త్యాగం చేస్తుంటారు. ఇంతటి కఠినమైన సవాళ్లతో బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే మా ప్రభుత్వం పోలీసు సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేసింది. రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులను కల్పించాం. మీకు కేటాయిస్తున్న పోస్టులు, ఇస్తున్న అవకాశాలకు ఎలాంటి పైరవిలకు కానీ,
రాజకీయ ఒత్తిడులకు అవకాశం లేకుండా మీ సమర్థత ప్రాతిపదికన, మీ అనుభవం ప్రాతిపదికన వివిధ హోదాలలో మిమ్మల్ని నియమిస్తూ మీరు పూర్తి స్వేచ్ఛగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీర మరణం పొందిన లేదా గాయపడి అంగవైకల్యం పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్ట పరిహారం ఈనాడు మనం అందిస్తున్నాం. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం. మెడికల్ సీట్లలోనూ పోలీసు అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ₹1,00,00,000, అదేవిధంగా ఎస్ఐ సిఐలకు ₹1,25,00,000, డిఎస్పీ అడిషనల్ ఎస్పీలకు ₹1,50,00,000, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు ₹2 కోట్ల పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకొని పోలీసు కుటుంబాలకు అండగా నిలబడాలి, వాళ్ళ మనోస్థైర్యాన్ని పెంచాలి అని చెప్పి పరిపాలనలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన ప్రాణాలకు, వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు. సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే పోలీస్ సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థల్ని ఏర్పాటు చేస్తామని ఆనాడు హామీ ఇచ్చాం. అందులో భాగంగానే పోలీసు పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ప్రారంభించాం. ఇందులో 50% సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 50% సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించాం. ఒలింపియన్ బాక్సర్ నిఖత్ జరీన్, వరల్డ్ కప్ క్రికెట్ విన్నర్ మహమ్మద్ సిరాజ్కి డిఎస్పీ ఉద్యోగాలు ఇచ్చి పోలీసు ప్రతిష్టను పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నాం. అదేవిధంగా పోలీసు గౌరవం పెరిగితేనే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది. పోలీస్ శాఖ ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడాలని కోరుకుంటున్నాను. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలు పాటించడం పోలీసుకు మూల స్తంభాలు. ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరకు చేయడంతో పాటు పోలీస్ శాఖపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి పోలీసులు తమ వృత్తి నిర్వహణలో వీటిని పాటించడానికి శాయశక్తుల ప్రయత్నం చేయాలి. ప్రజల సమస్యల పరిష్కారం, నేరాల నిరోధం, పోలీస్ శాఖపై నమ్మకం పెంచేలా మీ బాధ్యతలు ఉండాలి. సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్ని అనుసరించాలి. ఎక్కడైతే శాంతి నెలకొని ఉంటుందో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ పాత్ర కీలకమైనది. ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు. ఈ విషయంలో మా ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ పోలీస్ శాఖ మా అందరిలో స్ఫూర్తిని నింపుతుంది. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదన్న విషయాన్ని మీరు ప్రతి నిమిషం గుర్తు పెట్టుకోవాలి. ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా బాధ్యతగా వ్యవహరించాలి. సమాజంలో శాంతి భద్రతలను సుస్థిరంగా ఉంచేందుకు పాటుపడే క్రమంలో విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి.
ఈ పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వారి ఆత్మలకు శాంతి కలగాలని మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వాళ్లకు, విధి నిర్వహణలో నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, శాంతి భద్రతలను కాపాడడానికి, ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క పోలీసును అభినందిస్తూనే ఈ విద్యుక్త ధర్మంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈనాడు పోలీసు సేవలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రజలకు అతి చెరువుగా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈనాడు పోలీసులను తీర్చిదిద్దుతున్నాము. అందుకు సహకరించిన పోలీసు సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భారత్. Thank you, Honorable Chief Minister, sir. Roll of honor would be led by Srimati Rashika Krishnamurthy, IPS. శాంతి భద్రతలకు, అభివృద్ధి సంక్షేమాలకు అవినాభావ సంబంధం ఉందని తెలియచేస్తూ అమర పోలీసుల త్యాగాల్ని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని, ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న పోలీసు బలగాలకు మనోబలాన్ని పెంచిన ఆనరబుల్ సీఎం గారి సందేశానికి నమస్సులు. Names of police personnel who attained martyrdom during the period 1st September 2024 to 31st August 2025. Andhra Pradesh, Deputy Superintendent M. Chakradara Rao, J. Shanta Rao, Sub-Inspector M. Ashok, Constable S. Belson Jeevan, M.R. Koteshwar Rao. Arunachal Pradesh, Constable Tutang Tersing. Assam, Professor Sub-Inspector Archana Devi, Lance Nayak Himanshu Saharia. Bihar, Sub-Inspector Preetam Rajak, Assistant Sub-Inspector Rajiv Ranjan Mall, Jitendra Kumar Singh. Havaldar Mithilesh Kumar, Constable Shekhar Paswan, Ashok Kumar Bagat, Ravikant Kumar, Komal Kumari. Chhattisgarh, Additional SP Akash Rao Girpunje, Head Constable Virender Kumar Shori, Sanu Karam, Buddharam Korsa, Naresh Kumar Dhruv. Constable Baman Sodi, Duma Matkami, Pandru Poem. షేర్లింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సోయి రేవంత్ రెడ్డికి లేదు. ఎంతసేపు మద్యం దుకాణాలు ఎట్లా పెంచుదామా, సారా ఎట్లా అమ్ముదామా, పైసలు ఎట్లా సంపాదించుదామా అనే ఆలోచిస్తుంది. ఈ మధ్య కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండు అప్లికేషన్. 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటాడు. అదే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. ఇంతేనా నీకు? ప్రజల మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు అంతలేదు? బస్తీ దవాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖాన్ల మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రి, 3 లక్షలు ఫీజు పెట్టుర్రి, రేటు పెంచుండ్రి, పైసలు సంపాదించుండ్రి, దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు. ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడు ఏమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు. చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు, బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది. పోయి ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయట. బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి. బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్, అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం, లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు. బీపీ మీటర్లో కనీసం గోళీలు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ 1400 కోట్లు దాటిపోయింది. ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో
ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వేదో 10 లక్షలకు పెంచిన డాంబికాలు కొట్టుడు కాదు, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు, గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 7,000 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. 3,000 కోట్లు CMRF కింద చెల్లింపులు చేశాం. 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్యం అందించింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు వచ్చినాక ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయవట్రి, ఆసుపత్రులకు తాళాలు వేయవట్రి, మేము పేషెంట్లను చూడం, రేవంత్ రెడ్డి మాకు 2 ఏళ్లకెళ్ళి పైసలు ఇస్తలేడు అని చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ కూడా మూలకబడే పరిస్థితి వచ్చింది, మూతపడే పరిస్థితి వచ్చింది. పేదలకు వైద్యం ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఈహెచ్ఎస్ ఉత్తదే, జేహెచ్ఎస్ ఉత్తదే. మా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కానీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో పోతే ఆ వెల్నెస్ సెంటర్లన్నీ తాళాలు పడ్డాయి. వెల్నెస్ సెంటర్లలో మందులు లేవు. జర్నలిస్టుల పిల్లలకు కానీ, జర్నలిస్టుల తల్లిదండ్రులకు కానీ, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ వైద్యం అందుబాటులో లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద 23 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ₹1 కూడా ఇవాళ వరకు ఉద్యోగస్తులకు విడుదలైనటువంటి పరిస్థితి లేదు. ఈహెచ్ఎస్ అటకెక్కింది, జేహెచ్ఎస్ అటకెక్కింది. ఆరోగ్యశ్రీ అయితే సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డది. బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టింది. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ హాస్పిటళ్లు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఇదే ఎర్రగడ్డలో ఒకటి, ఎల్బీ నగర్లో ఒకటి, అదేవిధంగా నిమ్స్ ఒకటి, అటుపోతే సనత్ నగర్ ఒకటి, అటుపోతే మల్కాజ్గిరిలో ఒకటి. కేసీఆర్ గారు నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవడానికి ఆయన ప్రారంభిస్తే 2 సంవత్సరాల నుంచి దాన్ని మూలకు పెట్టిరు. అంటే నీకు ఏ పని కూడా ఇష్టం లేదు. ఏమన్నా ఉంటే నీ కిట్ ఎట్లా నిండాలి, నీ వసూలు ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నావు తప్ప ఇంకా సూపర్ స్పెషాలిటీ టిమ్స్ హాస్పిటల్ ఎప్పుడు పూర్తి చేద్దాం, బస్తీ దవాఖానాలు ఇంకా మంచిగా ఎట్లా చేద్దాము అనే సోయి నీకున్నదా? ఇవాళ ఏ విషయంలో ఒక్కటన్నా చక్కగుందా ఈ రాష్ట్రంలో? ఇవాళ ఇప్పటికైనా మేము కోరేది ఒక్కటే, పాపం బస్తీ దవాఖానాల్లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది జీతాలు లేక 6 నెలలకెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నంబర్ 2, 110 రకాల మందులకు గాను 60-70 రకాల మందులు కూడా లేవు. మొత్తం 110 రకాల మందులు బస్తీ దవాఖానాలకు సప్లై చేయాలి, మందులు పేదలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3వది 134 రకాల పరీక్షలు బస్తీ దవాఖానాల్లో ఉచితంగా చేయాలి. ఇవాళ రీఏజెంట్స్ లేక D3, B12 టెస్టులు తదితర టెస్టులు జరగడం లేదు కనుక మొత్తం 134 రకాల పరీక్షలు ఉచితంగా బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు అందే విధంగా ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించాలని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నువ్వు జీతాలు ఇస్తలేవని చాలా మంది రాజీనామా చేసి ఉద్యోగం విడిచిపెట్టిపోయింది. బస్తీ దవాఖానాల్లో చాలా చోట్ల డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు. నువ్వు జీతాలు ఇవ్వక చాలా మంది ఉద్యోగాలు వదిలిపెట్టినారు. తక్షణమే అన్ని ఖాళీలు కూడా నిలపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి ఇవాళ రేపు ఏమంటాడు, జూబ్లీ హిల్స్ గెలిస్తే నేను బస్తీ దవాఖానాలను అటకెక్కించిన, మందులు లేవు, పరీక్షలు లేవు, సిబ్బంది లేరు, జీతాలు లేవు, అయినా జూబ్లీ హిల్స్ లో నాకే ఓటేసింది అంటాడు. ఇవాళ జూబ్లీ హిల్స్ లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి, అప్పుడైతే బస్తీ దవాఖానాలు మెరుగుపడతాయి, బస్తీ దవాఖానాలకు మందులు వస్తాయి, పరీక్షలు జరుగుతాయి, ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ లో ఉండే మీ బంధువులకు, మీ దోస్తులకు, మీ సహచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది, ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి, మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్దవి వస్తున్నాయి. ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నాడు. ఆనాడు 20,000 లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఇవాళ ఇంటింటికి మళ్ళా పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు, మళ్ళా కరెంటు బిల్లులు పంపుతున్నారు, మళ్ళా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల సేవలు తగ్గిపోయినాయి, బిల్లులు మాత్రం పెరుగుతా ఉన్నాయి. ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డి కూడా మేము కోరేది ఒక్కటే, కిట్టి నిండడం గురించి కాదు, కిట్ల గురించి ఆలోచించు, బస్తీ దవాఖానాల గురించి రివ్యూ చేయి, మందుల సరఫరా పునరుద్ధరించు. కేసీఆర్ కిట్టు పేరు మారుస్తా అన్నావు,
పేరు మార్స్తే రాసుకొని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావు, నీ పేరు పెట్టుకుంటావు, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావు పెట్టుకో, కానీ గరీబోళ్ళకి మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఆ వెల్నెస్ సెంటర్లన్నీ తాళాలు పడ్డాయి. వెల్నెస్ సెంటర్లలో మందులు లేవు. జర్నలిస్టుల పిల్లలకు కానీ, జర్నలిస్టుల తల్లిదండ్రులకు కానీ, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ వైద్యం అందుబాటులో లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద 23 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ₹1 కూడా ఇవాళ వరకు ఉద్యోగస్తులకు విడుదలైనటువంటి పరిస్థితి లేదు. ఈహెచ్ఎస్ అటకెక్కింది, జేహెచ్ఎస్ అటకెక్కింది. ఆరోగ్యశ్రీ అయితే సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డది. బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టింది. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ హాస్పిటళ్లు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఇదే ఎర్రగడ్డలో ఒకటి, ఎల్బీ నగర్లో ఒకటి, అదేవిధంగా నిమ్స్ ఒకటి, అటుపోతే సనత్ నగర్ ఒకటి, అటుపోతే మల్కాజ్గిరిలో ఒకటి. కేసీఆర్ గారు నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవడానికి ఆయన ప్రారంభిస్తే 2 సంవత్సరాల నుంచి దాన్ని మూలకు పెట్టింది. అంటే నీకు ఏ పని కూడా ఇష్టం లేదు. ఏమన్నా ఉంటే నీ కిట్ ఎట్లా నిండాలి, నీ వసూలు ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నావు తప్ప ఇంకా సూపర్ స్పెషాలిటీ టిమ్స్ హాస్పిటల్ ఎప్పుడు పూర్తి చేద్దాం, బస్తీ దవాఖానాలు ఇంకా మంచిగా ఎట్లా చేద్దాము అనే సోయి నీకున్నదా? ఇవాళ ఏ విషయంలో ఒక్కటన్నా చక్కగా ఉందా ఈ రాష్ట్రంలో? ఇవాళ ఇప్పటికైనా మేము కోరేది ఒక్కటే, పాపం బస్తీ దవాఖానాల్లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది జీతాలు లేక 6 నెలలకెళ్ళి ఇబ్బంది పడుతుండ్రు. తక్షణమే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నంబర్ 2, 110 రకాల మందులకు గాను 60-70 రకాల మందులు కూడా లేవు. మొత్తం 110 రకాల మందులు బస్తీ దవాఖానాలకు సప్లై చేయాలి. మందులు పేదలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, 134 రకాల పరీక్షలు బస్తీ దవాఖానాల్లో ఉచితంగా చేయాలి. ఇవాళ రీఏజెంట్స్ లేక D3, B12 టెస్టులు, తదితర టెస్టులు జరగడం లేదు కనుక మొత్తం 134 రకాల పరీక్షలు ఉచితంగా బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు అందే విధంగా ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించాలని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నువ్వు జీతాలు ఇస్తలేవని చాలా మంది రాజీనామా చేసి ఉద్యోగం విడిచిపెట్టిపోయింది. బస్తీ దవాఖానాల్లో చాలా చోట్ల డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు. నువ్వు జీతాలు ఇవ్వక చాలా మంది ఉద్యోగాలు వదిలిపెట్టినారు. తక్షణమే అన్ని ఖాళీలు కూడా నిలపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి ఇవాళ రేపు ఏమంటాడు? జూబ్లీ హిల్స్ లో గెలిస్తే నేను బస్తీ దవాఖానాలను అటకెక్కించిన, మందులు లేవు, పరీక్షలు లేవు, సిబ్బంది లేరు, జీతాలు లేవు, అయినా జూబ్లీ హిల్స్ నాకే ఓటేసింది అంటాడు. ఇవాళ జూబ్లీ హిల్స్ లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి, అప్పుడైతే బస్తీ దవాఖానాలు మెరుగుపడతాయి, బస్తీ దవాఖానాలకు మందులు వస్తాయి, పరీక్షలు జరుగుతాయి, ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి. అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ లో ఉండే మీ బంధువులకు, మీ దోస్తులకు, మీ సహచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది, ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి, మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్ద వస్తున్నాయి. ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నాడు. ఆనాడు 20,000 లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఇవాళ ఇంటింటికి మళ్ళా పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు, మళ్ళా కరెంటు బిల్లులు పంపుతున్నారు, మళ్ళా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల సేవలు తగ్గిపోయినాయి, బిల్లులు మాత్రం పెరుగుతా ఉన్నాయి. ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డిని కూడా మేము కోరేది ఒక్కటే, కిట్టి నిండడం గురించి కాదు, కిట్ల గురించి ఆలోచించు, బస్తీ దవాఖానాల గురించి రివ్యూ చేయి, మందుల సరఫరా పునరుద్ధరించు. కేసీఆర్ కిట్ పేరు మారుస్తా అన్నావు, పేరు మారిస్తే రాసుకొని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావు, నీ పేరు పెట్టుకుంటావు, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటావు పెట్టుకో, కానీ గరీబోళ్ళకి మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.